ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గం మైహోం భుజ అపార్ట్మెంట్స్లో ఉంటున్న పోసానిని ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాతే ఆయన్ను ఏపీకి తరలిస్తున్నారు. గతంలో అన్నమయ్య జిల్లాలో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గతంలో సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికులు ఫిర్యాదు చేయగా ఆయనపై 196, 353, 2, 111 రెడ్ విత్ 35 పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సంబేపల్లి ఎస్ఐ రాయదుర్గం చేరుకుని పోసానిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఓబులవారిపల్లికి పోసానిని తరలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. తర్వాత ఆయన్ని రాజంపేట హైకోర్టులో కూడా హాజరుపరచబోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నిన్న పోలీసు అధికారులు అరెస్ట్ చేయడానికి వెళ్లడంతో పోలీసు అధికారులతో పోసాని వాగ్వాదానికి దిగారు. తనదైన శైలిలో వ్యవహరిస్తూ వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఇక దీంతో అతి కష్టం మీద పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ఎఫ్డీ వీడీసీ చైర్మన్గా పనిచేసిన పోసాని అప్పుడు రెచ్చిపోయారు. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్పై కూడా నాడు ఆయన విచక్షణ రహితంగా కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో కూటమి నేతల ఫిర్యాదు మేరకు కూడా ఆయనపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదైంది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా మరో నటుడు పృథ్వీరాజ్ స్పందించారు. నోటిదూలకు తగిన శాస్తి తప్పదు. నిజం ఎప్పుడూ న్యాయానికి తోడుగా నిలుస్తుంది. మాట చాలా విలువైంది. అందుకే ఎప్పుడూ పొదుపుగా వాడాలి. నిజం తెలుసుకొని ఎప్పుడు ఆగిపోవాలో తెలిసిన వాడే మహాపురుషుడు అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక పృథ్వీ కామెంట్స్కి వత్తాసు పలుకుతుంటే మరికొంతమంది పృథ్వీరాజ్పై కామెంట్లు చేస్తున్నారు. నోటిదూల గురించి, మాటల పొదుపు గురించి నువ్వే మాట్లాడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.